మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ, యేసుక్రీస్తు నామమునకే స్తుతియు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో మనం ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యము విలువైనది. దేవుని వాక్యము జుంటి తేనె దారుల కంటే తీయనైనటువంటిది, మధురమైనది. దేవుని వాక్యము వెల్లడి అగినప్పుడు వెలుగు కలుగుతూ ఉంటుంది. అందుకని దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము అంటాడు. నీ వాక్యము అగ్ని వంటిది, నీ వాక్యము సుత్య వంటిది, నీ వాక్యము మా జీవితాలను సరిచేయగలిగినటువంటిది. కాబట్టి ఆ దేవుని వాక్యము దగ్గరికి మనము వస్తూ ఉన్నాం. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించెను. కాబట్టి ఆ వాక్యము దగ్గరికి మనము వస్తుండగా మనల్ని మనము ఒకసారి వాక్యం యొక్క గురి, వాక్యం యొక్క లక్ష్యము ఏంటి అంటే, మనము పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఆయనకి ఇష్టమైన పిల్లలముగా ఉండడమే దేవుని వాక్యం యొక్క గురి. కాబట్టి వాక్యం ఎందుకు వినాలి, వాక్యం ఎందుకు మనము చదవాలి, వాక్యం ఎందుకు ధ్యానించాలి అంటే, వాక్యం యొక్క గురి ఏంటి అంటే మనల్ని రూపాంతరపరచడం. మనము రూపాంతరపరచబడడం కోసమే దేవుని వాక్యము వెల్లడవుతూ ఉంది. హల్లెలూయ. ఈ సమయంలో మనము ఆది కాండము 27వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. ఆది కాండము 27వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనుమని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చాలు. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో ఇస్సాకు యాకోబును దీవిస్తున్నటువంటి విధానము అక్కడ మనం చూస్తాం. ఈ ఇస్సాకు ఎవరు అంటే అబ్రహాము కుమారుడు. అబ్రహాము ఎవరు అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక మాదిరికరమైన వ్యక్తి. ఆ మాదిరికరమైన వ్యక్తి ఒక మాదిరికరమైన కుటుంబముగా చేయబడింది. కాబట్టి అబ్రహాము యొక్క వారసుడుగా ఇస్సాకు వచ్చినాడు. అయితే ఇస్సాకు తన వారసుని ఎన్నుకోబోతున్నాడు. ఈ ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. ఒకరు ఏశావు, ఒకరేమో యాకోబు. ఆత్మ సంబంధమైన వారసుడు ఎవరా అని ఈ ఇస్సాకు వెతుకుతూ ఉండగా ఆ యొక్క జీవిత ప్రయాణంలో మరి లాస్ట్కి ఈయన డిసైడ్ అయినాడు ఏమని అంటే, ఏశావే నా వారసుడు, కాబట్టి నేను అతనిని దీవించాలి అనుకున్నాడు. అనుకొని ఆ ఏశావును పిలిచి, నా కుమారుడా, నాకు ఇష్టమైనటువంటి భోజనము తీసుకురా అని, ఆ ఇష్టమైనటువంటి భోజనము తీసుకురమ్మని చెప్పి ఏశావుకు చెప్పినప్పుడు ఏశావు అరణ్యానికి వెళ్ళి, వేటకు వెళ్ళి మరి నాన్నగారికి ఇష్టమైనటువంటి మాంసము తీసుకురావడానికి వెళ్ళినాడు. అయితే ఈ కుమారునితో తండ్రి చెప్తున్నప్పుడు, నేను తిని తృప్తి పొంది నేను నిన్ను దీవిస్తాను అని ఆ ఏశావుతో చెప్తున్నప్పుడు తల్లి విన్నది రిబ్కా. విని ఏం చేసింది అంటే, తన కుమారుడైన యాకోబుని ఇస్సాకు దగ్గరికి ఏశావు వేషం వేపించి పంపించింది. ఎందుకంటే రిబ్కాకి తెలుసు ఏమని, నా చిన్న కుమారుడే వారసుడు అని. తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే ఏశావుని ప్రేమిస్తున్నాడు. తల్లి ఎవరిని ప్రేమిస్తుంది అంటే యాకోబుని ప్రేమిస్తుంది. ఈ ఇద్దరి మధ్యలో దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఈ ఇద్దరిలో అని చూస్తే దేవుడేమో యాకోబునే ప్రేమిస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఆ కుమారుడిని ఆ యొక్క యాకోబు ఏశావుల గురించి ఈ దినము మనము చూడబోతా ఉన్నాం. ఏశావుకి 2 పేర్లు ఉన్నవి. ఒకటి ఏశావు, రెండోది ఏదోము అంటారు. ఈయన ఈ ఏదోము అనే పేరు సంపాదించుకోవడానికి ఈయన పెద్దగా కష్టపడింది ఏం లేదు. అన్న దగ్గర ఆకలితో ఉన్నప్పుడు తమ్ముని దగ్గరికి వెళ్ళి, యాకోబు దగ్గరికి వెళ్ళి, నీవు వండుతున్న ఆ చిక్కుడుగాయల కూర నాకు ఇస్తే, ఆ ఎర్రని కూర నాకు ఇస్తే నేను నీకు నా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చివేస్తాను అని ఏశావు చెప్పినాడు. కాబట్టి అలా ఏశావు ఏదోముగా మారినాడు. ఏదోముగా మారడానికి ఆయన చేసింది ఏంది అంటే, ఆ ఎర్రని చిక్కుడుగాయల కూరని ఆశపడినాడు. కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. అయితే యాకోబుకి ఇంకొక పేరు ఉంది, ఇశ్రాయేలు అని. ఈ ఇశ్రాయేలు అనే పేరు సంపాదించుకోవడానికి యాకోబు ఒక పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది. ఇశ్రాయేలు అంటే ఆశీర్వదించబడినవాడు, దీవించబడినవాడు. యాకోబు అంటే మోసగాడు. మోసగాని స్థానము నుంచి
ఆశీర్వదింపబడిన వాడుగా మారడానికి యాకోబు ఒక పెద్ద పోరాటం చేశాడంట. మనుషులతో పోరాటం చేసినాడు, దేవునితో కూడా పోరాటం చేసినాడంట. చదవండి ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అంటాడు. ఒక పేరు, మంచి పేరు సంపాదించాలంటే దానికోసము ఏం చేయాలంట? ఒక పెద్ద పోరాటం లాగా మన జీవితాన్ని కొనసాగించాలి. నువ్వు మంచి పేరు సంపాదించుట, మంచి పేరు అనేది సువాసనలాగా, ఒక సెంటు బాటిల్ లాగా అది వెదజల్లబడుతుంది. యాకోబు ఇశ్రాయేలుగా మారడానికి, ఒక మోసగాడు, దోచుకునేవాడు ఏమయ్యాడంట? ఇప్పుడు ఆశీర్వదించబడిన వాడుగా, దీవించబడిన ఇశ్రాయేలుగా మారడానికి యాకోబు అట మనుషులతో పోరాడినాడు, దేవునితో పోరాడినాడు. హోషేయ గ్రంథంలో ఉంటుంది 12వ అధ్యాయం 3వ వచనంలో, యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను, ప్రార్థనలో పోరాడెను అనే మాట మనం చూస్తాం. మగసిరి గలవాడై దేవునితో పోరాడినాడంట. మన పోరాటం మనుషులతో ఉంటుంది, మన పోరాటం మన పక్కన ఉన్నవారితో ఉంటుంది. కానీ నీ పోరాటం ఎవరితో ఉండాలంట? దేవునితో ఉండాలి. దేవుని దగ్గర ప్రార్థనలో పోరాడాలి, విశ్వాసంతో పోరాడాలి. దేవా నన్ను దీవిస్తావా లేదా అని చెప్పి యాకోబు ప్రార్థన చేసినట్లుగా మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ఒక పోరాటం లాగా ప్రార్థన చేయాలంటున్నాడు. యాకోబు ఆ రాత్రి అంతా ఎబ్బేకు రేవు దగ్గర ఒక్కడే ఉండి దేవునితో ఆయన పెనుగులాడినాడు అనే మాట మనం చూస్తాం. పెనుగులాడే అనుభవాన్ని యాకోబు కలిగి ఉన్నాడు. మగసిరి గలవాడై దేవునితో పోరాడినాడు. కాబట్టి మనుషులతో, దేవునితో పోరాడి గెలిచినాడు అనే మాట మనం చూస్తాము. కనుక మన జీవితంలో పోరాడేటువంటి తత్వం, పోరాడేటువంటి విశ్వాసం మన జీవితంలో మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇస్సాకు తండ్రి ఏశావును ప్రేమిస్తున్నాడు, మరి రిబ్కా ఏమో యాకోబును ప్రేమిస్తూ ఉంది. దేవుడు కూడా యాకోబునే ప్రేమిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి తండ్రి ఇస్సాకు ఎందుకు ఏశావును ప్రేమిస్తున్నాడు అంటే, ఏశావు అంట మంచిగా ప్రశ్నలు అడుగుతున్నాడట తండ్రిని. తండ్రి, ఆదాము వచ్చినప్పుడు ఏం జరిగింది? జలప్రలయం సమయంలో ఏం జరిగింది? నోవాహు ఓడ నుంచి ఎంతమంది వచ్చినారు? మన పితరుడైన అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చినాడు అని ఆత్మ సంబంధమైన ప్రశ్నలన్నీ ఎవరు అడుగుతున్నారట? ఏశావు తండ్రిని అడుగుతూ ఉంటే, అరే వీడు భలే అడుగుతున్నాడు, వీడే నా వారసుడు ఉన్నట్టున్నాడు అని చెప్పి ఇస్సాకు అనుకున్నాడంట. అయితే ఏశావు ఎవరు, ఎలాంటి వాడు అంటే, ఇతడు వేటకాడు, ఇతడు అరణ్యవాసి. ఎవరైనా అరణ్యంలో నివసించేవాడంట, వేటాడి జీవితాన్ని కొనసాగించేవాడు. కన్నింగ్ హంటర్ అంటారు. వేటగాడు అంటే ఒక పక్షిని పట్టాలన్నా, ఒక జంతువుని పట్టాలన్నా ఏం చేయాలి? ఏమార్చాలి దాన్ని. ఆహారం లేని దగ్గర ఆహారం ఉన్నట్లుగా చూపించి, అది ఆ స్థలానికి వచ్చినప్పుడు దానికి ఉరిపడేటట్లుగా, ఉచ్చుపడేటట్లుగా, వలబడేటట్లుగా చేసి ఆ జంతువుని, ఆ పక్షిని, ఆ ప్రాణిని ఏం చేస్తారంటే ఏమారుస్తారనమాట. అంటే చాలా కన్నింగ్గా ఆలోచించాలన్నమాట. కాబట్టి ఏశావు ఎవరు అంటే చాలా కన్నింగ్ అనమాట. తండ్రిని చాలా కన్నింగ్గా తన బుట్టలో వేసుకున్నాడు. హల్లెలూయా. ఎలా వేసుకున్నాడంట? ఆయా ప్రశ్నలు వేసి, దేవునికి సంబంధించిన ప్రశ్నలు వేసి, పితరులకు సంబంధించిన ప్రశ్నలు వేసి తండ్రిని ఏం చేసినాడు? ఈ యాకోబేమో గుడారాలలో నివసించేవాడు. గుడారము అంటే తల్లి చాటున నివసించేవాడు కాదు. గుడారము అంటే ఆత్మ సంబంధమైన విద్య నేర్చుకునే గుడారంలో ఉండేవాడు అనమాట. షేము గుడారం, అబ్రహాము గుడారములో ఆయన ఉండేవాడు. కాబట్టి గుడారములలో నివసించేవాడు. కాబట్టి తల్లికి తెలుసు, తాను గర్భంలో ఉన్నప్పుడు, ఇద్దరు కవలలు తన కడుపులో ఉన్నప్పుడు, ఆయాసముతో ఉన్నప్పుడు షేము గుడారానికి వెళ్ళి అడిగిందంట, ఏందయ్య నా పరిస్థితి అని అడిగితే, అప్పుడు దేవుడు షేము ద్వారా, వాక్యము ద్వారా మాట్లాడినాడంట. నీ గర్భంలో ఇద్దరు కవలలు ఉన్నారు, 2 జనాంగాలు ఉన్నవి ఈ భూమి మీదకి రాబోతున్నాయి. ఆ పెద్దవానికి చిన్నవాడు, చిన్నవానికి పెద్దవాడు దాసుడు అవుతాడు అని చెప్పి ప్రవచనము అప్పుడు రిబ్కాకి చెప్పబడింది. కాబట్టి రిబ్కా యాకోబుని ఎందుకు ప్రేమిస్తుంది అంటే, ముందుగానే ఆమెకు ప్రవచనము చెప్పబడింది. ఆ ప్రవచనము ఆమె జ్ఞాపకం ఉంచుకుంది కాబట్టి యాకోబుని ఎక్కువగా ఆమె ప్రేమించింది అనమాట. కాబట్టి వారసుడు ఎవడు అంటే యాకోబే. కాబట్టి యాకోబుకే తండ్రి దీవెనలన్నీ రావాలి అని ఆమె ఆలోచించి మరి యాకోబుని ఇస్సాకు దగ్గరికి ఆమె పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు యాకోబుని
తల్లి గర్భములో రూపింపబడక మునిపే, ఆమె గర్భములో ఉన్నప్పుడే యాకోబుని ఏం చేసినాడంట? ప్రేమించినాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను యాకోబును ప్రేమించి తిని, ఏశావుని దేశించి తిని అని చెప్పి రోమాపత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి దేవుడు ప్రేమిస్తున్నాడు. రెబెకా కూడా యాకోబునే మరి ప్రేమించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే తండ్రి దగ్గరికి యాకోబు వచ్చినప్పుడు తల్లి అతనికి ఏశావు యొక్క వస్త్రము వేసి, అతని మెడకి మేక చర్మము, చేతులకి మేక చర్మము కప్పి తండ్రి దగ్గరికి పంపించింది. ఎందుకు అంటే ఏశావు ఒంటె రోమములు కలిగిన వాడు. ఏశావునే దీవిస్తా అని కంకణం కట్టుకొని ఉన్నాడు ఇస్సాకు. మరి దేవుని చిత్తము, దేవుని ప్రణాళికనేమో ఈయన మీద ఉంది. అందుకే దేవుడట వృద్ధాప్యంలో ఉన్న ఇస్సాకు గట మంద దృష్టి కలగజేసినాడంట. ఎందుకు? అసలు దీవించాల్సిన వాడిని కాదు. నువ్వు చాలా రాంగ్ వేలో వెళ్తున్నావు ఇస్సాకు, నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నావు. వాడే వారసుడు అనుకుంటున్నావు, కానీ వాడు కాదు వారసుడు, వీడు దీవించబడాలంటే ఈయన కనులకు. ఎందుకు అంటే పితరులు ఎవరికి కూడా అంత తొందరగా మంద దృష్టి కలగలేదు. 120 సంవత్సరాలు వచ్చిన మోషే కూడా ఆయన కంటి చూపు తగ్గలేదట, కాలి సత్తువ తగ్గలేదు అనే మాట మనం చూస్తాం. మరి ఇస్సాకుకి ఎందుకు మంద దృష్టి వచ్చింది అంటే దేవుడే కలగజేసినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని వాక్యము మొదట ఎవరికి వచ్చింది? దేవుని వాక్యం ఇచ్చినప్పుడట దేవుడు షయీరుకి వెళ్ళినాడు. అంటే మరి ఏదోము సంతానమైనటువంటి ఏశావు సంతానం దగ్గరికి, ఏశావు సంతానమైన ఏదోమీల దగ్గరికి వెళ్ళి అడిగాడంట, మీరు నా ఆజ్ఞలు పాటిస్తారా, నా కట్టడలు పాటిస్తారా మీరు అని అడిగితే, మా వల్ల కదయ్యా మేము పాటించలేమని దేవుడు అన్నారట. తర్వాత ఆయన పారాను కొండకు ప్రవేశించాడు, ఇస్మాయేలీల సంతానం దగ్గరికి వెళ్ళాడు. వారు కూడా మేము పాటించలేమయ్యా నీ ఆజ్ఞలు అన్నారట. అప్పుడు దేవుడు సీనాయి పర్వతం దగ్గర ఉన్నటువంటి యాకోబు దగ్గరికి వచ్చి అడిగాడంట, మీరు నా ఆజ్ఞలు పాటిస్తారా అంటే, నువ్వు ఏం చెబితే మేము అది చేస్తాం అని చెప్పి వారు ఏకకంఠముతో చెప్పినప్పుడు దేవుడు వారికి ధర్మశాస్త్రమును స్వాస్యముగా ఇచ్చినాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ మనకు కనబడుతుంది. యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించినాడు ముందుగా అంటే, యాకోబే దేవుని కట్టడలు ఆజ్ఞలు అనుసరించడానికి ముందుకు వస్తాడని దేవునికి తెలుసు కనుక. హల్లెలూయా. 33:4. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించను, అది యాకోబు సమాజ స్వాస్థ్యము. జనులలో ముఖ్యులను ఇశ్రాయేలును గోత్రములను చూడగా అతడు యెషూరూనులో రాజు ఆయను. సో కాబట్టి యాకోబు సమాజ స్వాస్థ్యము ఏంటిదంట? దేవుని వాక్యము. సీనాయి పర్వతం మీద దేవుడు ధర్మశాస్త్రమును వారికి ఆస్తిగా ఇచ్చినాడు అనమాట. అందుకనే వాక్యమును యాకోబునకు తెలియజేసను అని కీర్తనల గ్రంథం 147:19 మనం చూస్తాం. వాక్యం ఎక్కడికి వచ్చింది అంటే యాకోబు దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఈ లోకంలో ఏ జనాంగానికి ఆయన తన వాక్యమును ఇయ్యలేదు అనే మాట మనకు అక్కడ కనబడతా ఉంటుంది. రోమీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం, మరి ధర్మశాస్త్రము వీరిది, నిబంధనలు వీరివి, క్రీస్తు వీరిలో జన్మించినాడు అనే మాట కూడా మనకు అక్కడ కనబడతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని వాక్యము, దేవుని ధర్మశాస్త్రము యాకోబుకు స్వాస్థ్యముగా, ఆస్తిగా ఆయన ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. దైవోక్తులు యూదుల పరము చేయబడను అనే మాట మనం గమనిస్తాం అక్కడ. కనుక దేవుని వాక్యాన్ని అనుసరించేవాడు యాకోబు అని దేవునికి ముందుగానే తెలుసు అంట. అందుకే యాకోబుని దేవుడు ఏం చేసినాడు? ప్రేమించినాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు ఏశావును ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుని ప్రణాళికనేమో యాకోబు మీద ఉన్నది కనుక అతనికి మంద దృష్టి కలగజేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ రిబ్కా మరి తన కుమారుణ్ణి సిద్ధం చేసి ఏశావులాగా తయారు చేసి తండ్రి యొద్దకు పంపిస్తూ ఉంది. మరి నిజంగా రిబ్కా యాకోబు ఇద్దరు కలిసి తండ్రిని మోసం చేస్తున్నారా? సహాయం చేస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. రిబ్కా యాకోబు కలిసి ఇస్సాకును మోసం చేస్తున్నారా? సహాయం చేస్తున్నారా? అంటే దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి యాకోబే దీవించబడాలని చెప్పి ఇస్సాకుకి యాకోబు రిబ్కాలు ఏం చేస్తున్నారట? సహాయం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి యాకోబు ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకు ఏమంటున్నాడో మనం చూస్తాం. ఆదికాండం 27వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 22వ వచనం. యాకోబు ఇస్సాకు దగ్గరికి అన్నవేషము వేసుకొని చేతుల మీద మేకపిల్లల చర్మము కప్పుకొని మెడ మీద మేకపిల్లల చర్మం కప్పుకున్నాడు. ఎందుకంటే అన్నకి ఒంటె రోమములు ఉన్నవంట, శరీరం అంతా రోమములు ఉన్నవి. కాబట్టి యాకోబేమో నున్నని వాడు,
కాబట్టి ఈయన నేను ఏశావుని అంటే ఒప్పుకోడు తండ్రి. కాబట్టి ఏశావు వేషం వేసుకొని ఆయన వెళ్తున్నాడు. 27వ అధ్యాయం 22వ వచనం. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని తడివి చూసి స్వరము యాకోబుదే గాని యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులు అంటాడు. హల్లెలూయా. స్వరమేమో యాకోబు స్వరం వినబడుతుంది, కానీ తడివి చూస్తే ఈడు ఏశావు పెద్ద కొడుకులాగా కనబడుతున్నాడు. ఎందుకంటే తండ్రికి మంద దృష్టి, కళ్ళు కనబడవు గనక ఏం చేస్తున్నాడు, ఏశావును దీవించాలని ఈయన అనుకుంటున్నాడు. కానీ దేవుని ప్రణాళిక ఏముంది, యాకోబు దీవించబడాలని దేవుని ప్రణాళిక ఉన్నది. కాబట్టి అతని దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ముద్దు పెట్టుకొని 26వ వచనం. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా నా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనుము అని అతనితో చెప్పాను. అతడు అతని దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా కుమారుని వాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది అంటాడు. సో యెహోవా దీవించిన అంటే యాకోబు దగ్గర ఒక వాసన వచ్చిందంట. ఏంటి ఆ వాసన? మేక చర్మం కప్పుకున్నాడు కాబట్టి మేక వాసన రాలేదు ఆయనకి. ఏశావు వస్త్రం వేసుకున్నాడు కాబట్టి ఏశావు వాసన రాలేదు. కానీ ఏ వాసన వచ్చిందంట? ఏదోను వనములో ఉన్న ఆదాము అవ్వలు ఉన్నటువంటి ఆ ఏదోను తోటలో ఉన్న వాసన యాకోబు దగ్గర వచ్చిందంట. హల్లెలూయా. స్వరము యాకోబుదే కానీ చేతులు ఏశావువి. అంటే ఇస్సాకుకి డౌట్ వచ్చింది. స్వరమేమో చిన్నోడిది లాగుంది, చేతులేమో పెద్దోడిలాగున్నాయి. అయినా సరే యాకోబుని ఇస్సాకు దీవించినాడు. ఎందుకు దీవించినాడు అంటే యాకోబు స్వరము ఇస్సాకు యొక్క చేతులని అధిగమించింది. యాకోబు యొక్క స్వరము ఇస్సాకు చేతులను అధిగమించింది. అంటే స్వరమే గెలిచింది. హల్లెలూయా. హల్లెలూయా. నీ విశ్వాసం అనేది నీ క్రియలను అధిగమించాలి అంట. నీ క్రియలను అధిగమించినప్పుడు నీ విశ్వాసము, అప్పుడు నీవు దీవించబడతావు అంటాడు. హల్లెలూయా. సో కాబట్టి యాకోబు యొక్క స్వరము ఏశావు యొక్క చేతులను అధిగమించింది కాబట్టి యాకోబు ఏమైనాడట? దీవించబడినాడు. కాబట్టి యాకోబు దగ్గర వచ్చినటువంటి వాసన, ఏదోను తోటలో ఉన్నటువంటి ఆ సువాసన ఇక్కడ కనబడింది. అప్పుడు అనుకున్నాడట ఇస్సాకు, ఇతడే నిజముగా దీవించబడవలసిన వాడు అని చెప్పి అతన్ని కంప్లీట్గా దీవించినాడు. హల్లెలూయా. ఇదే మాట యేసు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు ఆ శిలువ మీద ఉన్నటువంటి దొంగతో చెప్తాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చదువుదాం. అందుకు ఆయన వానితో నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అంటాడు. ఆ పరదైసు అనేది ఎక్కడ? నీవు నాతో పాటు పరదైసులో ఉంటావు అంటే ఆ ఏదోనులో ఉంటావు అంటాడు. ఎక్కడ ఉంటావు నీవు? ఏదోనులో నీవు ఉంటావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏదోను అంటే పరదైసు అని. హల్లెలూయా. హల్లెలూయా. సువాసన వెదజల్లే తోట, సువాసనను వెదజల్లే తోట. ఏంటి ఆ సువాసన? ఏదోను తోట అంటే అర్థం ఏంటి? ఈ ఏదోను వాసన వస్తుంది, ఏదోను వాసన వస్తుందని యాకోబు అంటున్నాడు. ఏదోనులో ఉంటావు నీవు అని చెప్పి శిలువ మీద ఉన్న దొంగతో యేసయ్య అంటున్నాడు. అసలు ఏదోను అంటే ఏంటి? ఏదోను యొక్క వాసన అంటే ఏంటి? ఏదోను అంటే దాపరికాలు లేని, అడ్డులు ఆటంకాలు లేని దేవునితో సన్నిహిత సహవాసము. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఏదోనంటే ఏంటి? దాపరికాలు లేని, అడ్డులు ఆటంకాలు లేని దేవునితో సహవాసం కలిగి ఉండడం. యాకోబు దగ్గర ఆ వాసన వచ్చిందంట. ఆత్మ సంబంధమైన దేవునితో సహవాసం కలిగిన వారి దగ్గర వచ్చే వాసన, వాక్యము కలిగిన వారి దగ్గర వచ్చే వాసన యాకోబు దగ్గర ఇస్సాకుకు వచ్చింది. కాబట్టి దేవునితో ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్, దేవునితో సన్నిహిత సంబంధం, ఆ అరమరికలు లేని, దాపరికాలు లేని ఆ సహవాసాన్ని యాకోబు దేవునితో కలిగి ఉన్నాడు. ఆ వాసన ఇస్సాకుకు కనబడింది అంట. అందుకని ఏదోను అంటే దాపరికాలు లేని సహవాసం, అడ్డులు ఆటంకాలు లేని సహవాసం దేవునితో కలిగి ఉండడం.
ఇదే మాట ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగూ వ్రాస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. ఆ దేవుని పరదైసులో అన్న దగ్గర ఏదోనులో ఉన్న జీవవృక్ష ఫలమును నేను భుజింపనిస్తాను అంటాడు. అవ్వ ఈ జీవవృక్ష ఫలము తినకుండా ఏ ఫలము తిన్నదట? పోయి మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలము తిన్నది. తినకూడని పండేమో తిన్నది, తినాల్సిన దాన్నేమో తినలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నీ ఇచ్చాడు. తోట పండ్లన్నీ మీరు తినొచ్చు, ఆ ఒక్కటి తప్ప అంటాడు. కానీ ఈమె మనసంతా ఏడుంది? ఆ ఒక్కదాని మీదనే ఉంది. ఏదైతే లేదో, ఏదైతే ఇవ్వలేదో దానికోసమే చింత అంతా. ఉన్న దానిని బట్టి దేవునికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞత చెల్లించాలి. ఉన్న దానిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే నీ హృదయం చేసే మోసాన్ని నువ్వు తప్పించుకుంటావంట. హృదయం అంట అన్నిటికంటే ఘోరమైన మోసకరమైనది అంట. ఇది మనల్ని మోసం చేస్తుందంట. ఇది ఎప్పుడు లేని వాటినే చూపిస్తూ ఉంటుంది. మాకు ఇది లేదా, అది లేదా, అది లేదా, అది లేదా, అది లేదా. ఆ లేని వాటి గురించిన తపన ఈ హృదయము కలగజేస్తుందట. అవ్వకు కూడా అదే కలగజేసింది. సాతాను వచ్చి కూడా అదే అడుగుతాడు. ఏమంటాడు? ఇది నిజమా? ఈ తోట చెట్ల పండ్లలో ఏదైనా తినొద్దన్నాడా? అంటే లేని దాన్ని చూపిస్తూ ఉంది అన్నమాట. హృదయం మనల్ని మోసం చేస్తుంది. ఎలా మోసం చేస్తుంది అంటే లేని వాటిని చూపించి. ఆ లేని వాటిని చూపించి మోసం చేసే ఆ స్థితి నుంచి మనం తప్పించుకోవాలంటే ఉన్న వాటిని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి అంట. అప్పుడు ఆ మోసాన్ని మనము తప్పించుకుంటాము అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఎఫెసీలో ఉన్నటువంటి సంఘపు దూతకి రాస్తున్నాడు, ఆ సంఘమునికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును నేను నీకు భుజింపనిస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి రోజు దేవునితో సన్నిహిత సహవాసంలో ఎవరైతే వస్తారో వారు ఏదోనులోనికి వస్తున్నారు అనే మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అదే రీతిగా యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏదోను దేవునితో సన్నిహిత సంబంధం అనే ఆ సహవాసంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు శిష్యులను గురించి. నీవును నేనును ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాడు. 17:22. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవునితో ఏకమై ఉండడం అనేది ఏదోను సహవాసాన్ని చూపిస్తూ ఉంది. దాపరికాలు లేకుండా ఉండడం. ఇద్దరు భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉన్నాయనుకోండి, దాపరికాలు లేకుండా ఉంటేనేమో ఏదోని యొక్క సహవాసం ఈ జీవితంలో ఉన్నట్టు. ఒకవేళ దాపరికాలు ఉన్నాయనుకో అది నరకం అన్నమాట. నరకం అంటే నరకంలో ఏముంటుంది? అగాధం ఉంటుంది నరకంలో. లాజర్ అంటాడుగా, ధనవంతుడు అంటాడు లాజర్ ఉన్న స్థలాన్ని చూసి, మీకును మాకును మధ్యలో ఏముందట? పెద్ద అగాధం ఉంది అంటాడు. నరకంలో అగాధాలు ఉంటాయి, నరకంలో అగ్నిగుండాలు ఉంటాయి, నరకంలో ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుకుట ఉంటుంది, గొడవలు ఉంటాయి, కొట్టుకోవడాలు ఉంటాయి. మరి ఏదోనులో ఏముంటుంది? ఏదేనిలో దాపరికాలు లేని సహవాసం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుటుంబంలో అయితే దాపరికాలు లేని సహవాసం ఉంటుందో అది ఏదోను సహవాసం. ఏదోనులో ఆదాము అవ్వలు దేవునితో ఏదైతేగా దాపరికాలు లేకుండా, అడ్డులు ఆటంకాలు లేకుండా దేవునితో సహవాసం చేసినారో అది ఏదోను వాసన. ఆ ఏదోను సువాసనను వెదజల్లే కుటుంబంలాగా మన కుటుంబాలు ఉండాలి అంట. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య అగాధాలు లేకుండా, దాపరికాలు లేకుండా ఉండాలి. భర్తకి భార్యకి మధ్యలో దాపరికాలు లేకుండా ఉండాలి. అత్త కోడళ్ళకు మధ్యలో దాపరికాలు లేకుండా ఉంటే అది ఏదోను సహవాసం లాగా ఉంటుంది. అదే దాపరికాలు ఉంటే దానిని గెహెన్నేము అంటారు, అంటే నరకము అని అర్థం. ఈ నరకంలో అగాధం ఉంటుంది. దాపరికం ఉందనుకోండి, భర్తకి భార్యకి పెద్ద అగాధం ఉంటుంది. హల్లెలూయా. ఆ అగాధాల మధ్యలో అగ్ని ఉంటుంది. అయిన దానికి కాందానికి మంటలేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అక్కడ ఏడుపు ఉంటుంది, అక్కడ పండ్లు కొరుకుట ఉంటుంది, అక్కడ గొడవలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి. ఏంటిది? ఇది నరకం. హల్లెలూయా. సో కాబట్టి ఆ అగాధాలను తప్పించుకొని మనం ఏదోను వాసన కలిగి మన జీవితాలను కొనసాగించాలంటే దాపరికాలు లేని, అడ్డులు ఆటంకాలు లేని దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండడమే ఏదోను సహవాసం అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది.
నికోదేము యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా, నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలని, దేవుని రాజ్యం పొందడానికి నేనేం చేయాలని యేసయ్యను అడిగినప్పుడు యేసుప్రభు వారు అంటారు, నువ్వు తిరిగి జన్మిస్తే, క్రొత్తగా జన్మిస్తే నువ్వు దేవుని రాజ్యంను చూస్తావు అంటాడు. క్రొత్తగా జన్మించకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు. తిరిగి జన్మించుట అనేది ఏంటి అంటే ఏదోను అనుభవాన్ని కలిగి ఉండడం. అంటే దేవునికి నీకు ఎలాంటి అడ్డులు ఆటంకాలు లేకుండా నీ జీవితంలో నీవు కలిగి ఉండడం. హల్లెలూయా. తిరిగి జన్మించుట, దేవునితో సన్నిహిత సంబంధం, సన్నిహిత సహవాసం కలిగి ఉండడం అనేది చూపిస్తూ ఉంటున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అయితే దేవునికి మానవునికి ఉన్నటువంటి ఆ సన్నిహిత సంబంధం యొక్క ప్రత్యేకత ఏంటి అని మనము చూస్తే, దిగంబరత్వము అంటే ఇప్పుడు ఆదాము అవ్వలు ఎప్పుడు దిగంబరులుగా ఉన్నారని వారికి అర్థమైంది అంటే ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే పండు తిన్నప్పుడు వారు దిగంబరులుగా ఉన్నారట. దిగంబరులుగా ఉండడము అంటే వారు ఓపెన్గా ఉన్నారు. ఓపెన్గా అంటే దేవునికి వారికి మధ్యలో ఎలాంటి అడ్డం లేదు, దాపరికాలు లేవు. దిగంబరత్వం అంటే వస్త్రాల గురించి మాట్లాడట్లేదు అక్కడ. దాపరికాలు లేని సహవాసం కలిగి ఉండడమే. హల్లెలూయా. ఎలాంటి సహవాసం? నగ్న సత్యం అంటాం కదా. నగ్న సత్యం అంటే ఇక అడ్డమేమి లేదన్నమాట. ఇది నిజం, నగ్న సత్యం అంటాంగా, ఇది ఓపెన్ అన్నట్టు. సో కాబట్టి ఏదోను సహవాసం అంటే ఓపెన్గా దేవుని ఎదుట దాపరికము లేకుండా దేవుని ఎదుట మనం ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక విషయాలలో మనము యథార్థవంతులముగా ఉండాలి. యాకోబు అనే మాటకి మరొక పేరు కూడా యాకోబుకున్నది. యాకోబు, ఇశ్రాయేలు, మూడో పేరు జెషురోను. యెషురోను అంటే కూడా యాకోబు యొక్క పేరే. యెషురోను అంటే అర్థం ఏంటి అంటే యథార్థవంతుడు అని అర్థం. అంటే అనేక విషయాలలో మనము యథార్థవంతులముగా ఉండాలి. అరమరికలు లేకుండా మన జీవితంలో మనము నిలిచి ఉండాలి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అలా అరమరికలు లేనటువంటి ఏదోను వాసనని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇదే మాట మనకు ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో నోవాహు జలప్రలయం నుంచి ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దహన బలి అర్పిస్తాడు దేవునికి. ఆ దహన బలి అర్పించినప్పుడంట ఒక వాసన వచ్చిందంట అక్కడ. ఏంటి ఆ వాసన? చదవండి ఆ మాట. ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం నుండి. 8:20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించను. దహన బలి అర్పించగా అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి. హల్లెలూయా. ఏ సువాసన వచ్చిందంట? దహన బలిపీఠం మీద పవిత్రమైన జంతువులను ఆయన బలి అర్పించినప్పుడు ఇంపైన సువాసన వచ్చిందంటాడు. అంటే దేవుడు ఏ సువాసనని కోరుతున్నాడు అంటే ఒక మేక, ఒక గొర్రె కాలిపోతూ ఉంటే దాని నుంచి వచ్చే వాసన కోరుతున్నాడా దేవుడు? ఆ వాసన కాదు, అది ఇంపైన సువాసన. ఆ ఇంపైన సువాసన ఏంటి అంటే నోవాహు యొక్క పశ్చాత్తాపము, నోవాహు యొక్క మారు మనస్సు అక్కడ సువాసనగా ఏమవుతుందంట ఆ బలిపీఠం మీద నుంచి వస్తూ ఉంది. అంటే తనను తాను రిక్తునిగా చేసుకొని పశ్చాత్తాపడుతూ దేవుని ఎదుట ఆయన మార్పు చెందుతూ ఉన్నాడు కాబట్టి ఆ వాసన దేవునికి ఇష్టం. అందుకని అంటాడు, దహన బలులు నాకు ఇష్టమైనవి కావు. ఏమి ఇష్టమైనవి అంట? కీర్తనల గ్రంథం 51వ కీర్తన 17వ వచనంలో ఉంటుంది, విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి. హల్లెలూయా. ఏది ఇష్టమంటే ఆయనకి? విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. కాబట్టి ఈ విరిగి నలిగిన మనసులో నుంచి వచ్చే వాసన దేవునికి ఇష్టం. ఆదాము అవ్వలు ఎందుకు వెళ్ళగొట్టబడ్డారు అక్కడి నుంచి? ఎందుకు వెళ్ళగొట్టబడ్డారంటే దేవుడు వచ్చి అడుగుతాడు, ఏమని? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటాడు. అంటే ఆదాం ఏమంటాడు? దేవునికి తెలియదా ఎక్కడున్నాడో? దేవునికి తెలియదా ఆదాం పండు తిన్నది? తెలిసి కూడా దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? నేను తినొద్దన్న పండు తిన్నావా అంటాడు. అంటే అప్పుడు ఆదాం ఏమనాలి? అవునయ్యా తిన్నాను అంటే సరిపోయేది. కానీ అలా అనడు. ఏమంటాడు? నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ ఇస్తే నేను తిన్నా, ఇందులో నాదేం లేదు. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి దేవుడు అడుగుతాడు, అవ్వా నువ్వు తిన్నావా? ఎందుకు తిన్నావు అంటాడు. అంటే నా తప్పేమి లేదు, నీవు సృజించిన సృష్టిలో ఇగో సర్పము నన్ను మోసపుచ్చింది. అంటే ఇప్పుడు తప్పెవరిది? ఆదామేమో అవ్వ మీద వేశాడు,
అవ్వేమో సర్పం మీద వేసింది. ఆ సర్పాన్ని సృజించింది ఎవరు? నువ్వే కదా. అంటే నేరము ఒకరి మీద ఒకరు మోపుకుంటున్నారు కానీ తప్పును ఒప్పుకోవడము లేదు. మీరు చదవండి సామెతల గ్రంథం 28వ అధ్యాయము, 28వ అధ్యాయమే సామెతల గ్రంథం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అంటే ఇప్పుడు ఆదాము అవ్వలు ఏం చేయలేదు? ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకొని ఉంటే కనికరింపబడేటోళ్ళు. చల్లపూట దేవుని యొక్క స్వరము ఆ తోటలో సంచరిస్తూ ఉంది. దేవుని స్వరం అంటే దేవుని వాక్యం సంచరిస్తూ ఉంది, దేవుని ఉపదేశం సంచరిస్తూ ఉంది. దేవుడు మరొక అవకాశం ఆదాము అవ్వలకు ఇస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపడతారేమో, మారు మనసు పొందుతారేమో అని చెప్పి. దేవుడు కోపంగా లేడట. ఆదామా నీవెక్కడున్నావు అని అడిగాడు. అప్పుడు చల్లపూట అనే మాట ఉంది అక్కడ, చల్లటి పగలు. ఆ రోజు ఎలా ఉందంట? చాలా కూల్గా ఉంది. దేవుడు కోపంగా లేడు. ఓ ప్రధానమైన పాపం జరిగింది. అన్ని పాపాలకు అదే మూల పాపం, కోర్ పాపం అంటారు దాన్ని. అలాంటి పాపం జరిగినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం, ప్రణాళిక అంతా నాశనం అయిపోతున్నప్పుడు దేవునికి మహా కోపం రావాలి. కానీ దేవుడు కోపపడలేదంట. అక్కడ అవకాశం ఇచ్చినాడు. దేవుని వాక్యము దేనికోసం వస్తుంది మన దగ్గరికి అంటే మన యొక్క పశ్చాత్తాపం కోసం, మారు మనసు కోసం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని వాక్యము పశ్చాత్తాపం కోసం, మారు మనసు కోసం వచ్చేటువంటి ఆ వాక్యముని మన జీవితాల్లో ఏం చేయాలంట? విరిగి నలిగిన మనస్సుతో అంగీకరిస్తే దేవునికి సువాసనను ఆగ్రహిస్తాడట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి నీ జీవితంలో సువాసనను దేవుని సన్నిధికి చేరాలి అంటే మనం నేర్చుకుంటూ ఉండాలి, మార్చుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, మార్చుకుంటూ ఉండాలి. నీ మార్పు అనేది దేవునికి ఇష్టం. నువ్వు మారకుండా అలాగే ఉంటే దేవునికి ఇష్టము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కవరింగ్ చేయొద్దు, కవర్ చేయొద్దు. ఆదామా ఎక్కడున్నావంటే అంజూరపు చెట్ల చాటుకు వెళ్ళి ఆకులు కప్పుకున్నాడంట, కచ్చడములుగా కుట్టుకొని కవర్ చేసుకున్నాడంట. ఏదోనులో ఉండి నువ్వు కవర్ చేసుకునే స్థాయిలో ఉన్నావంటే గెట్ అవుట్, నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హుడవు కాదు అని వెళ్ళగొట్టాడు. కవర్ చేయకూడదు. మన మనుషులను కవర్ చేయొచ్చు, కానీ దేవుణ్ణి మనం కవరు చేయలేము. నీ షేప్ మార్చొద్దు అంటాడు. బలిపీఠం కట్టేటప్పుడు ఆ బలిపీఠపు రాళ్ళను నువ్వు చెక్కొద్దు అంటాడు. నీ పనిముట్లు దానికి తగులొద్దు అంటాడు. అది ఎట్లా ఉందో అట్లాగే కట్టాలి అంటాడు. దాని షేప్ నువ్వు చేయొద్దు, కవర్ చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో మన మార్పుని ఆయన కోరుతా ఉన్నాడు. దేవునికి ఇష్టమైన వాసన ఏంటి అంట? పశ్చాత్తాపము, మారు మనస్సు పొందే వాసన, విరిగి నలిగిన హృదయములో నుండి వచ్చే వాసన. అది ఇష్టం ఆయనకి. నేను బలిని కోరుతానా, నేను మాంసం తింటానా, ఇవి ఎందుకు నాకు అంటాడు దేవుడు. ఇవి కాదురా నాయన, ఈ వాసన కాదు నాకు కావాల్సింది. ఒకడు తన్ను తాను రిక్తునిగా చేసుకొని తనను తాను మార్చుకోవడం, రూపాంతరం చెందడం దేవునికి ఇష్టం. అందుకని యేసయ్య ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి. ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తనను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవునికి నోవాహు దగ్గర వాసన వచ్చింది, సువాసనను ఆగ్రహించాడు. అంటే నోవాహు తనను తాను మార్చుకుంటున్నాడు. ఆదాము అవ్వల దగ్గర ఆ వాసన రాలేదు దేవునికి. ఆ స్వరము వారి మధ్యలో సంచరిస్తూనే ఉంది. ఆ వాక్యము, ఆ ఉపదేశం వారి మధ్యలో సంచరిస్తూనే ఉంది. వాక్యము, ఉపదేశమును వింటూ ఉన్నప్పుడు దేవునికి ఒక వాసన రావాలి నీ లోపటి నుంచి. అయ్యా మేమేం చేయాలి అని పశ్చాత్తాపం, మారు మనసు అనే ఆ వాసన నీ జీవితంలో నుంచి వస్తే అప్పుడు దేవుడు సువాసనను ఆగ్రహిస్తాడంట. అదే వాసన నోవాహు దగ్గర వచ్చింది, అదే వాసన యేసుప్రభు శిలువ దగ్గర వచ్చింది, అదే వాసన యాకోబు దగ్గర వచ్చింది. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నా, ఈరోజు వాక్యం నీ మధ్యలో సంచరిస్తూ ఉంది. దేవుని వాక్య స్వరము నీ మధ్యలో సంచరిస్తూ ఉంది. నీ దగ్గర దేవునికి ఇష్టమైన వాసన వస్తుందా?
ఆయనకి ఇష్టమైన వాసన ఏంది? విరిగి నలిగిన మనసే ఆయనకిష్టం. పశ్చాత్తాపపు వాసన ఆయనకిష్టం. మారు మనసు పొందుతున్న వాసన ఆయనకిష్టం. రూపాంతరపరచబడుతున్న జీవితాలు ఆయనకు ఇష్టం. దేవుడు ఇష్టపడే వాసన మన జీవితంలో నుంచి రావాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమైన ఆయన నీకు ఇష్టమైన వాసన మా జీవితాల్లో నుంచి వచ్చినట్లుగా ఏదోను వాసన మా జీవితాల్లో దయచేయండి. దాపరికాలు లేని జీవితం, అడ్డులు ఆటంకాలు లేని జీవితం, దేవునితో సన్నిహిత సహవాసం కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఇదిగో యాకోబు దగ్గర యెహోవా చేని సువాసన వచ్చింది నాయన. నోవాహు దగ్గర ఆ సువాసనను ఆగ్రహించినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. మమ్మల్ని ప్రేమించి యేసయ్య సిలువ దగ్గర మమ్మల్ని పరిమళ సువాసనగా మార్చుట కొరకు ఆయన సిలువ మరణము నొందినట్లుగా మేము చూస్తున్నాం. కృపగల మా తండ్రి, నీ వాక్యము మా మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు, నీ మెల్లనైన స్వరము మా దరికి వస్తూ ఉన్నప్పుడు, పశ్చాత్తాపపు వాసనతో మారు మనస్సుతో మేము మిమ్మల్ని ఎదుర్కోవడానికి నీ కృప దయచేయండి. విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధిలో నిలుచుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ శరీరమును, మీ రక్తమును సమీపిస్తూ ఉండగా మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ రక్తంలో, మీ శరీరంలో పాలు పొందుచుండగా మీ కృపను అనుగ్రహించండి నాయన. సజీవ యాగముగా మమ్మల్ని మేము సమర్పించుకొని రూపాంతరపరచబడుతున్నప్పుడు వచ్చే వాసన మిమ్మల్ని ఆనందపరుస్తుంది అన్న మాటను బట్టి స్తోత్రములు. అపరాధ పరిహారార్థ బలిగా నీవు మా కొరకు మరణించినావు. 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచినావు. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినపు ఈ సమయాన్ని మీరు మా మధ్యలో దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.